అభినవ్ మణికంఠ హీరోగా పూజా యాడం హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం బొమ్మ హిట్. రాజేష్ గడ్డన్ దర్శకత్వంలో గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. నమస్కారం అండి, నా పేరు అభినవ్. ఇది టెక్నికలీ నాకు సెకండ్ మూవీ అండ్ ఇంత వేరే సినిమా ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. దాంతోపాటు ఈ మూవీ కూడా స్టార్ట్ అయింది మాది. సో మీ అందరికీ నేను హాట్స్టార్లో ర్యాంబో ఇన్ లవ్ అనే సిరీస్తో సుపరిచితుడిని. అలాగే బొమ్మ హిట్టు ఈ టైటిల్లోనే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అలాగే మా డైరెక్టర్ గారికి రాజేష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి కిరణ్ అన్నకి అలాగే శ్రీధర్ గారికి ఇద్దరికి చాలా థ్యాంక్స్ సో ఇది తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మీ అందరికీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఆ టైంలోనే మేము ముందుకు రావాలని చూస్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇలాంటి సపోర్ట్ మాకు త్రూ అవుట్ ది మూవీ అయ్యే వరకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నాకు శ్రేయోభిలాషులకు అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ అందరికీ. ఇది నా ఫస్ట్ ఫిలిం, డెబ్యూగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. నా పేరు గడ్డం రాజేష్. సో ఈ సినిమాకి ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు బాగా సపోర్ట్గా మా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ అన్న గారు అండ్ కిరణ్ అన్న గారు చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ తోటి ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త వాళ్ళతోటి అనే ఒక ఫీలింగ్ లేకుండా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను కథ రాసుకున్నప్పుడు కూడా ఫన్నీ వేలో చేయాలనుకున్నాం. అలాగే మంచి సబ్జెక్ట్ తోటి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాం. సో సినిమా అలాంటి సిచ్యువేషన్ కామెడీ తోటి ఈ సినిమా స్టార్ట్ చేసాం. అంజన్ పుత్ర ఫిలిం స్థాపించి తీస్తున్న మొట్టమొదటి సినిమా ఇది బొమ్మ హిట్టు. కథ బాగుంటుంది. రాజేష్ డైరెక్టర్ మాకు కథ చెప్పినప్పుడు కథనే స్ట్రాంగ్గా ఉంది, కథ బాగుంది అని చెప్పి ముందుకెళ్ళడం జరిగింది. కథలో ఏవైతే ఉందో అది చూపిస్తే ఖచ్చితంగా హిట్ కొడతాం మేము. ఈ కథలో ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కానీ, లేకుంటే ఫ్రెండ్స్ మధ్య కామెడీ కానీ, లేకుంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే తండ్రి కొడుకుల మధ్య కామెడీ ఎమోషన్ సీన్స్ కానీ, కంప్లీట్గా ఒక తల్లి కొడుకు మధ్య ఉండే ప్రేమ అనురాగాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా చూపించగలుగుతాం. And encouraging the new talent, and thanks to my director and producer Kiran Garu for casting me. As everybody said, నేను ఇంకా నా పార్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. So I promise that we're gonna make you guys proud of this, and I hope you will enjoy the film. ఈరోజు ఈ బొమ్మ హిట్ ఈ సినిమా పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు చాలా తెలివిగా బొమ్మ హిట్ అని పెట్టేశారు. ఇక తప్పదు, మీరు చేయాల్సిందే. ఎందుకంటే రేపు మీరు రివ్యూస్ రాసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా తమ్మునేల్లో బొమ్మ హిట్ అని ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హిట్ అనుకుని మన వాళ్ళంతా థియేటర్కి వస్తారు. హిట్ అవుద్దు కూడా, ఎందుకంటే అంత మంచి కంటెంట్ మా డైరెక్టర్ గారు ప్రిపేర్ చేశారు. మా అభినవ్ బ్రదర్ మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ దాని ద్వారా తెలుసుంటాడు. కానీ మనోడు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇలాంటి సినిమాల్లో బ్రహ్మానందం, కోవై సర్ల వాళ్ళకి, బ్రహ్మానందం గారికి, కోవై సర్ల గారికి శ్రీరామచంద్రులు మూవీ, ఆ మూవీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళ కొడుకుగా చేశారనమాట చిన్నప్పుడు. అందులో మీకు బాగా ఫేవరెట్ డైలాగ్ కూడా ఉంటుంది. అది బ్రహ్మానందం గారు ఏదో అంటే అయితే అడుక్కు తినంటాడు. అది ఆ డైలాగ్ అప్పుడు చిన్నప్పటి నుంచి ఫేమస్. చిన్నప్పుడు చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక 25-30 సినిమాలు చేశారు. కాబట్టి చైల్డ్ ఆర్టిస్టులు ఈ మధ్యకాలంలో ఎంతమంది పెద్ద సూపర్ హీరోలు అయ్యో మీరు చూశారు. మనకి తేజ సజ్జా అన్న మామూలుగా కాదు, ఇప్పుడు ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. మావాడు కూడా ఆ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.